ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేసిన రైతుల కష్టాలు అన్నీ ఇండికావు. భారీ వర్షాల ప్రభావంతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోయాయి. గిట్టుబాటు ధర కూడా పడిపోవడంతో రైతన్నలు నష్టాలు చవిచూస్తున్నారు. చేతికొచ్చిన పంటలను వానల దాటికి కోయకుండా వదిలేసిన రైతులు ఇప్పుడు ముమ్మరంగా కోస్తున్నారు. వాటిని ఆరవేసేందుకు మార్కెట్ యార్డ్ కళ్ళాలు ఆరబెట్టుకుంటున్నారు. సమీప ప్రాంతాల్లోని దారులన్నీ దిగుబడులతో నిండడంతో స్థలం లేక రైతులు ఆరపోతకు అవస్థలు పడుతున్నారు. ఆర్టీఎం కాలేజ్ నుంచి కిలోమీటర్ మేర దిగుబడులను తరలించి సుదూరాన ఉన్న రోడ్లపై ఆరేస్తున్నారు. ఇందుకు రవాణా ఖర్చులకు వేలకు వేలు అదనపు వ్యయభారం మోస్తున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో రైతులు మాట్లాడుతూ పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మొక్కజొన్నలు కొనుగోలు చేస్తే బాగుంటుందని, మా కష్టాలు తీరుతాయని, దళార్లు 1500కు అడుగుతున్నారని, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర ఉందా? పంట వేసినాను. మిషన్ కు ఖర్చు కూడా వెళ్ళడంలే, గిట్టుబాటు ధర లేదు. గవర్నమెంట్ కొంటామనేది ఇప్పుడు ఎవరు చెప్పలేదు. మేము ఏం చేయాలి సార్? ఇంత తప్ప ఇది మాకు. మునుగుత్తలు కట్టాము ముందే. అసలు ఏం లేదు సార్ దీంట్లో. వాళ్ళ ఇంజన్ మిషన్ వచ్చిన పాడికి కూడా వెళ్ళడంలే. ఎకరా 25,000 గుత్తా. ఒక్కటే పంట వేసుకున్నాము, ఇంకా లేదు మళ్ళీ వేసుకునిక. ఇది చూస్తే వీళ్ళు 1500, 1400, 1600 అటు అడుగుతున్నారు సార్. ఇక్కడికి వచ్చినాక చూడు సార్, గవర్నమెంట్ చూస్తే కొంటామనేది ఇప్పుడు ఏం చెప్పలేదు. యార్డులో తోలి పెట్టుకున్నాము. అన్ని రోజులు ఎట్ట పెట్టుకోవాలో మాకు వాన వస్తుంది, వాతావరణం ఏం చేయాలో మాకు దిక్కు తెలడంలే. వాన స్థలాలు కూడా లేవు, పట్టలు కప్పుకుంటున్నాము. వర్షం ఉంది ఈ రోజు రేపు అంటున్నారు అన్ని.